హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో అటుకులతో లెగ్ పీస్ తయారు చేసి చూపించబోతున్నాము. చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ విధంగా ఎప్పుడు ట్రై చేసి చూడకంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెగ్ పీసు, కార్న్ఫ్లోరు, లెమను, అలాగే ధనియాల పొడి, కారపొడి, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలాగే అటుకులు, పెరుగు. ఇవి లెగ్ పీసులు వచ్చేసి చికెన్ లెగ్ పీసులు అండి. స్కిన్తో కూడా అలానే చేస్తున్నాము. మీకు కావాలంటే స్కిన్లెస్ కావాలంటే తీసుకొచ్చుకోండి. అటుకులు ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకోండి. మిక్సర్ జార్లో వేసి ఒక రౌండ్ తిప్పండి, సరిపోతుంది. ఇప్పుడు లెగ్ పీసులన్నీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా కూడా లోపలికి వెళ్ళి ఉప్పు కారాలు బాగా పడుతుంది పీస్కి. ఎన్ని ఉంటే అన్నీ ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా మిశ్రమం తయారు చేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో హాఫ్ లెమన్ పిండేసేయాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేయాలి. 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/4 టీ స్పూను కారపొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసేసి వీటిని మొత్తం బాగా మసాలా ముద్దలాగా తయారు చేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలాగని పలుచగానే ఉండకూడదు. ఆ విధంగా కలుపుకుంటే మనకు జ్యూసీగా లెగ్ పీసులకి మసాలా బాగా పడుతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న చికెన్ పీసుల్ని మసాలా లోపలికి గుచ్చుతూ ఈ విధంగా బాగా మసాలా పట్టించాలి. 3 లెగ్ పీసులు అయితే తీసుకున్నాము. 3టిని సేమ్ ఇదే విధంగా అయితే మసాలా మొత్తం పట్టించేసేయాలండి. మనం మ్యాగ్నేట్ ఎంత బాగా చేస్తే లెగ్ పీస్ అనేది అంత బాగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, మీరు స్కిన్లెస్ అయితే ఇంకా బాగా అంటుకుంటుంది. స్కిన్తో అయితే ఇంకో టేస్ట్ ఉంటుందండి. మీరు స్కిన్తో ఎప్పుడు ట్రై చేయకంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. స్కిన్తో చాలా బాగుంటుంది. చాలామంది తీసేస్తారు స్కిన్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తం మసాలా మొత్తం పట్టించేసాం కదా, ఇప్పుడు ఒక బౌల్లో వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ అయినా లేదా హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి, మసాలా మొత్తం అంటుకునేదానికి. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది, తీసి చూపించాను కదా ఫ్రిడ్జ్లో నుంచి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము చికెన్ పీసులకి ఇలా ఎగ్ వైట్ మాత్రం తీసుకున్నాము, ఎల్లో తీసుకోలేదు. ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి. ఎగ్ వైట్లో ఈ లెగ్ పీస్ని ముంచాలండి అంటుకునేలాగా. ఈ విధంగా స్పూన్తో అప్లై చేశారంటే ఎగ్ వైట్ మొత్తం అంటుకుంటుంది. వెంటనే పక్కన అటుకులు ఉంటాయి కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు, వాటిల్లో డిప్ చేసేయాలండి. స్కిన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మసాలా అంటుకోదు, కానీ ట్రై చేయాలి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా అటుకులు బాగా ఇలా గుచ్చుతూ పక్కన పెట్టేసేయాలండి. సేమ్ ఇంకో లెగ్ పీస్ కూడా తీసుకొని చూపిస్తుంది. ఎగ్ వైట్లో ఇలా డిప్ చేసేసి పక్కన ఉన్న అటుకుల్లో ఇలా మొత్తం పట్టేలాగా అటుకులు చేసుకోవాలి. ఎన్ని ఉంటే అన్నీ ఇదే విధంగా చేసుకోండి. హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ ఓవర్ గట్టిగా వేయలేకపోతున్నాను, అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలా 3 లెగ్ పీసులని అటుకులతో మొత్తం నింపేయాలండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి లెగ్ పీసులన్నీ మొత్తం వేసేయాలి. వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది లెగ్ పీసులకు పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేయడం, వెంటనే టర్న్ చేయకూడదు. వెంటనే చేస్తే మనకు మసాలా అనేది కడాయికి అంటుకుంటుంది. వెంటనే తిప్పారంటే అడుగు బాగాన అంటుకునేస్తుంది కడాయికి. అలా కాకుండా ఈ విధంగా 5 నిమిషాల తర్వాత తిప్పుకున్న తర్వాత పైన
ఇలా స్పూన్తో ఆయిల్ వేస్తూ ఉండండి. లేదు మీరు ఎక్కువ ఆయిల్ వేసినటువంటి బాగా మునిగేంత వరకు వేసుకోండి. మేము కొద్దిగానే వేసాము, రీయూజ్డ్ ఆయిల్ మళ్ళీ వాడకూడదు కదా, నాన్ వెజ్ చేసింది అందుకనేసి అయితే కొంచెం వేసి పైన స్పూన్తో అలా వేస్తుంది. అట్లా బాగా రెండు పక్కల ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ప్లేట్లో తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత పైన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, లెమన్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నిమ్మకాయ అవసరమైన వాళ్ళు అలా పిండుకొని తినచ్చు. స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే ఇలాగైనా తినేయచ్చు. అటుకులతో తయారు చేసిన లెగ్ పీసులు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.